ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 2 కి స్వాగతం. ఈ రోజు ఫ్యాక్ట్స్ లో స్కూల్ బసెస్ కి ఎల్లో కలర్ ఎందుకు వేస్తారు అండ్ పిడుగులు పడినప్పుడు వచ్చే సౌండ్ ఎలా క్రియేట్ అవుతుంది, న్యూస్ పేపర్ మీద ఈ 4 కలర్ డాట్స్ వల్ల యూజ్ ఏంటి, న్యూస్ పేపర్ చివర్లో ఇలా 4 కలర్ డాట్స్ ఉంటాయి కదా, వాటి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. చాలా మందికి రోజు మొదలయ్యేది న్యూస్ పేపర్ తోనే. ఇంటర్నెట్ వచ్చినా కూడా న్యూస్ పేపర్ ప్లేస్ అంతగా ఏం రీప్లేస్ అవ్వలేదని చెప్పొచ్చు. చాలా మంది రోజు న్యూస్ పేపర్ చదువుతూనే ఉంటారు. కొంతమంది చదవకపోయినా ఇప్పుడు నేను చెప్పే గమనించే ఉంటారు. న్యూస్ పేపర్ పై ఉండే కొన్ని విషయాలు చూసుంటాం కానీ పెద్దగా గమనించకపోవచ్చు. మీకు తెలుసా, న్యూస్ పేపర్ లో న్యూస్ అన్న వర్డ్ కి కూడా మీనింగ్ ఉంది. ఈ పేపర్ ని న్యూస్ పేపర్ అనే ఎందుకు అంటారని చెప్తే మనం ఏం చెప్తాం, పేపర్ లో న్యూస్ ఉంది కాబట్టి న్యూస్ పేపర్ అంటాం. అసలు న్యూస్ అన్న వర్డ్ కి ఫుల్ మీనింగ్ వచ్చి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇదొక్కటే కాకుండా మనం గమనించిన మరికొన్ని విషయాలు న్యూస్ పేపర్ మీద ఉన్నాయి. న్యూస్ పేపర్ చివరిలో ఉండే ఈ 4 కలర్ డాట్స్, న్యూస్ పేపర్ లాస్ట్ లో 4 డిఫరెంట్ కలర్ డాట్స్ ఉంటాయి. ఈ 4 డాట్స్ లో 4 డిఫరెంట్ కలర్స్ వెనకాల కూడా ఒక మీనింగ్ ఉంది. ఆ చుక్కలు న్యూస్ పేపర్ లో ప్రింట్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి సైన్ గా యూజ్ చేస్తారు. కొన్నిసార్లు ఆ చుక్కలు సరిగ్గా ప్రింట్ అవ్వు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి చుక్క వెనకాల ఒక బ్లాక్ షాడో లాగా పడుతుంది. అలా ఆ డాట్ సరిగ్గా ప్రింట్ అవ్వకుండా దాని పక్కన షాడో లేయర్ లా వస్తే ఆ న్యూస్ పేపర్ ప్రింటింగ్ అలైన్మెంట్ సరిగ్గా లేదని అర్థం. మనం అబ్జర్వ్ చేస్తే ఆ 4 చుక్కలు కూడా ఎప్పుడూ ఒకే అలైన్మెంట్ లో ఉంటాయి, ఒక్క ప్రింటింగ్ సరిగ్గా అవనప్పుడు తప్పనించి. ఆ 4 డాట్స్ ఆర్డర్ ని CMYK సీక్వెన్స్ అంటారు. C అంటే సిఎన్, అది బ్లూ కలర్ లో ఉంటుంది. M అంటే మెజెంటా, ఇది పింక్ కలర్ లో ఉంటుంది. Y అంటే ఎల్లో కలర్ లో ఉంటుంది. K అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది. న్యూస్ పేపర్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా ఆకాశంలో కానీ ప్లేన్ సర్ఫేసెస్ లో కానీ చూసినప్పుడు మన కళ్ళల్లో నుంచి బ్యాక్టీరియా ఆర్ ఎర్త్వార్మ్స్ లాగా కొన్ని షేప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా అందరికీ ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటాయి. మాక్సిమం ఉన్న వాళ్ళు గమనించే ఉంటారు. చిన్నప్పుడు వీటిని చూసినప్పుడు కళ్ళల్లోకి ఏమైనా వెళ్ళిపోయిందా అనుకునే వాళ్ళం. తర్వాత వీటి గురించి సెర్చ్ చేయగా అప్పుడు అర్థమైంది, వీటిని ఐ ఫ్లోటర్స్ అంటారు. ఐ ఫ్లోటర్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, మన ఐస్ లో లెన్స్ కి రెటీనాకి మిడిల్ లో విట్రియస్ బాడీ ఉంటుంది. అక్కడ జెల్లీ టైప్ లో ఉండి మన ఐని కరెక్ట్ షేప్ ఉండేలా చూస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆ జెల్ అనేది స్లోగా కరుగుతూ లిక్విడ్ లా మారుతుంది. బాడీలో కరగకుండా ఉన్న కొలాజిన్ ఫైబర్స్ యొక్క నీడ రెటీనా మీద పడినప్పుడు ఇలా ఐ ఫ్లోటర్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనం ఆకాశంలో చూసి అబ్జర్వ్ చేస్తే అవి ఆకాశంలో తేలుతున్నట్టు కనబడతాయి. కొంతమందికి ఎర్త్వార్మ్స్ లా ఉంటాయి, మరి కొంతమందికి బ్లాక్ డాట్స్ లా ఉంటాయి. ఇవి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కి చూపించుకోవాలి. స్కూల్ బసెస్ కి ఎల్లో కలర్ ఎందుకు వేస్తారు? మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంటాం. మాక్సిమం అన్ని స్కూల్ బసెస్ కి, కాలేజ్ బసెస్ కూడా ఎల్లో కలర్ వేస్తారు. ఎల్లో కలర్ ప్రిఫర్ చేయడానికి పర్టికులర్ గా ఒక రీజన్ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో కలర్ అనేది అన్ని కలర్స్ కన్నా చాలా బాగా కనిపిస్తుంది మన కంటికి. ఎల్లో కలర్ అనే దాన్ని లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా ఈజీగా గుర్తించవచ్చు. అంతేకాకుండా రిమైనింగ్ కలర్స్ తో కంపేర్ చేసి చూస్తే ఎల్లో కలర్ అనేది 1.24 టైమ్స్ ఫాస్ట్ గా మన కంటికి అట్రాక్ట్ అవుద్ది. దీని కారణంగా స్కూల్ బసెస్ లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం గవర్నమెంట్ అనేది ఈ రూల్ పెట్టింది. స్కూల్ అండ్ కాలేజ్ బసెస్ కి ఎల్లో కలర్ ఉండడం ఒక్క మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి స్కూల్ బస్ కి ఎల్లో కలరే ఉంటుంది. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా వింటర్ సీజన్స్ లో ఫాగ్ పట్టినప్పుడు, లేదంటే చీకట్లో డ్రైవింగ్ చేసేటప్పుడు గట్రా ఫాగ్ లో చీకట్లో ఆపోజిట్ వచ్చే వెహికల్స్ అంతగా కనిపించకపోవచ్చు. ఈ ఎల్లో కలర్ వల్ల మంచులో గానీ చీకట్లో గానీ మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆపోజిట్ వచ్చే వెహికల్ ని ఈజీగా గుర్తించవచ్చు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. పిడుగులు పడినప్పుడు అసలు అంత పెద్ద సౌండ్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. పిడుగు పడుతున్నప్పుడు మెరుస్తుంది కదా, ఆ పిడుగు సరౌండింగ్స్ లో లేదా ఆ పిడుగు పడిన చోట 29,730 సెల్సియస్ టెంపరేచర్ ఉంటదంట. అంత టెంపరేచర్ అనేది సూర్యుని దగ్గర కూడా క్రియేట్ అవ్వదు. సూర్యుడి సర్ఫేస్ మీద ఉన్న వేడి 5,500 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటది. సూర్యుని యొక్క ఉపరితలం మీద మాత్రమే ఇంత వేడి ఉంటుంది. ఈ మెరుపులు అనేవి అంత టెంపరేచర్ తో గాలి నుంచి ప్రయాణించి భూమికి చేరుకునేప్పుడు ఆ మెరుపు చుట్టుపక్కల ఉన్న ఎయిర్ పార్టికల్స్ అనేవి బాగా వేడెక్కి ఆ ఫోర్స్ కి పక్కకి నెట్టబడతాయి. ఆ ఫోర్స్ కి వాటి పక్కనున్న ఎయిర్ పార్టికల్స్ ని కూడా తోస్తాయి. అంత ఫోర్స్ తో నెట్టబడిన ఎయిర్ పార్టికల్స్ నుంచి ఒక సౌండ్ క్రియేట్ అవుద్ది. అదే మనకి వినిపించే ఉరుముల శబ్దం. మెరుపులు వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మెరుపు వచ్చిన కొన్ని సెకండ్స్ కి సౌండ్ అనేది మనకి వినిపిస్తుంది. దానికి కారణం లైట్ అనేది చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంది. లైట్ అనేది ఒక సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అదే సౌండ్ అయితే సెకండ్ కి 340 మీటర్లు మాత్రమే ట్రావెల్ చేయగలదు. దానివల్ల మెరుపు, ఉరుము ఒకేసారి క్రియేట్ అయినా కూడా లైట్ వచ్చిన కొన్ని సెకండ్స్ కి సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.